శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే మార్చి నెల 2వ తేదీ నుండి మార్చి నెల 8వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఫాల్గుణ మాస శుక్లపక్ష తృతీయ ఆదివారము నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష నవమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయములను ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక ఒకసారి అవలోకనం చేస్తే మేషంలో గ్రహమేమీ లేదు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవిశనులు, మీనంలో చంద్రుడు, బుధుడు, రాహువు, శుక్రుడు. అంటే మీనరాశిలో ఈ వారం ఈ 2, 3వ తేదీల్లో చతుర్గ్రహ కూటమి యొక్క సంచారం అనేటువంటిది ఈ వారం ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి అంశము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం మనకు పండుగలు కూడా 3వ తేదీ తిల చతుర్థి. ఇక తిల చతుర్థి అంటే పుత్ర గణపతి వ్రతము అంటారు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చతుర్థి కనుక అసలు మామూలుగా సోమవారం వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి రోజు. సంతానం కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున పుత్ర గణపతి వ్రతం చేస్తే చాలా చక్కటి సంతాన అనుగ్రహం కలుగుతుంది అని మనకు గణేశ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగ అదొకటే అవుతుంది. ఇక బాగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారి ముందుగా మనం మేషరాశి వారి గురించి చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు, గురువు, శుక్ర, శని, కేతువులు అంటే మేషానికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు. కాబట్టి ఈ మార్చి 14వ తేదీ వరకు కూడా కుంభంలో ఉన్నటువంటి రవి కూడా ఇతనికి మేషరాశి వారికి అనుగ్రహాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి సమయము అని చెప్పవచ్చు. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం, టైం బాగుంది అని నేను చెప్తాను, ఆ టయాన్ని కాపాడుకొని మంచి పనులు చేస్తే ఇంకా ముందుకు వెళ్తారు. విద్యార్థులు బాగా చదివితే తొందరగా ఉత్తీర్ణతను పొందుతారు. అసలు చదవకపోతే నాకు టైం బాగుంది కదా అని మార్కులు రాలేవు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమయం బాగుంది అంటే కష్టపడొద్దని కాదు, కష్టపడ్డా ఆ పని మీకు సానుకూలంగా పూర్తవుతుంది. బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డా కూడా ఆ పని పూర్తి కాదు. కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే పాజిటివ్గా ఆలోచనలు చేయటానికి ఈ ఫలితాలు ఉపయోగపడాలి. మిమ్మల్ని మూఢత్వంలో నెట్టటాని కోసం నేను వార ఫలాలు చెప్పటం లేదు. నా లక్ష్యం ఒకటే, మీరు వీటిని ఆధారం చేసుకొని మంచి పనులు చేయాలి, కాలాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతి పనిలో కూడా మిత్రుల యొక్క సహాయం లభిస్తుంది. విపరీతమైనటువంటి వృధా ఖర్చులు, చాలా చోట్ల ఖర్చులు ఉంటాయి, వాటిని అరికట్టే ప్రయత్నం చేయండి. గతంలో మీరు ఎక్కడైతే రియల్ ఎస్టేట్లు కావచ్చు, షేర్లలో, మ్యూచువల్ ఫండ్స్లో
మొదలైనటువంటి చోట పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు పెట్టినవన్నీ కూడా మీకు బంగారాన్ని కురిపించవచ్చు. అంటే లాభాలు అనేటువంటివి కూడా ఉంటాయి. వ్యాపారం చేసేటువంటి వారు వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా పని చక్కగా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఈ వారం స్త్రీలకు, పురుషులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, ఆర్థిక శాఖ మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వారం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో కొంత సందేహం కూడా లేదు. ఇంకా బాగుండాలి అంటే కనుక 3వ తేదీ సోమవారం రోజున పుత్ర గణపతి వ్రతం చేయండి. ఆ రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సంతానం లేనటువంటి వ్యక్తులు చక్కగా చేస్తే సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నటువంటి వారికైతే పిల్లలకు మంచి విద్యాభివృద్ధులు అనేటువంటివి కలుగుతాయి. అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ పారాయణాలు కూడా చేయటం చాలా యోగదాయకమైన ఫలితాలను మీకు సూచిస్తూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఒక రవి, బుధ, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. అంటే వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న శుక్రుడు, ఏకాదశంలో ఉన్న బుధుడు, ఏకాదశంలో ఉన్న చంద్రుడు కొంత మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. గురువు కూడా కొంత అర్ధశుభుడు, ఎందుకంటే రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీరికి సంకల్ప బలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప బలం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా ఆటంకాలు గతంలో ఏవైతే మీకు వచ్చేవో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆత్మీయంగా వ్యవహరించండి. కొంత కలహాలు కానీ లేకపోతే మాట తీరు కానీ కొంత ఇబ్బంది కలిగే ఆస్కారంగా ఉంది. వ్యాపార పరంగా కూడా పదోన్నతి కలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సాహసంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి కూడా ఏర్పడతాయి. కొన్ని అవరోధాలైతే ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా అధిగమిస్తే సరిపోతుంది. మీరు గతంలో సంపాదించినటువంటి డబ్బులు, ఆస్తి విలువ కూడా పెరుగుతుంది. కాలం అనేటువంటిది బాగుంది, సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు కూడా సిద్ధమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. పరమేశ్వర ఆరాధన ఎంత వీలైతే అంత చేయటం చాలా వరకు కూడా మంచిది. తీర్థయాత్రలు చేపడతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం అనేటువంటిది కూడా కొంత కాపాడుకోవటం ద్వారా వృషభ రాశి వారికి ఈ వారం కూడా దాదాపుగా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కొంత మార్పులు అనేటువంటివి కూడా ఈ గురు శుక్రవారాల్లో కూడా సంభవించవచ్చు. కొంత వృషభ రాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు కురవచ్చు. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన, కనకధార స్తోత్రపారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు సంభవిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కేవలం బుధుడు మాత్రమే శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు. రవి కూడా మార్చి నెల ఈ మొదటి వారం అంతా కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తర్వాత కొంత బాగానే ఉంటాడు. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందుతారు. కొన్ని పనులు సాహసంతో మీరు పూర్తి చేయాలి. విపరీతమైనటువంటి నరఘోష, నరదృష్టి మీ మీద ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఒకటి, మీ వల్ల కానీ మీరు కానీ ఏదైనా వివాదాస్పద నిర్ణయాలు ఉంటే ఆ వివాదాస్పద నిర్ణయాల జోలికి మాత్రము మీరు వెళ్ళకండి. ఉద్యోగం చేసేటువంటి వారికి చాలా వరకు కూడా సమయస్ఫూర్తి అవసరం. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార సమస్యలకు సకాలంలో స్పందించండి. ఒత్తిడిని వీలైనంత మేరకు అధిగమించే ప్రయత్నం చేయండి.
వివాహాది శుభ కార్యక్రమములు కూడా ఈ వారాంతంలో కూడా స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏదైనా విలువైనటువంటి వస్తువులు మీ దగ్గర ఉంటే జాగ్రత్త పరచుకోకపోతే పొయ్యే ఆస్కారం కూడా ఉన్నది. కొంత మిథున రాశి వారికి ఈ వారంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా సంభవిస్తాయి. గతంలో ఉన్న సమస్యలు తీరుతాయి. కొత్త సమస్యలు రాకుండా మీ మాట తీరును మార్చుకుంటే సరిపోతుంది. ఆశాజనకమైన దృక్పథనంతో ముందుకు వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం కూడా కలిసి రావచ్చు. మిథున రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటంతో పాటుగా గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో గురు ఆరాధన చెయ్యండి. తప్పకుండా మీకు కాలం కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయంలో ఉన్నటువంటి కేతువు, కర్కాటకంలో ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో రాహువు, భాగ్యంలో శుక్రుడు, భాగ్యంలో బుధుడు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారము అదృష్ట యోగం అనేటువంటిది సూచనంగా కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఉత్తమ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్కుతాయి. రవి శనులు కొంత అష్టమంలో ఉండటం కొంత ప్రధానంగా ప్రతికూలతగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో డబ్బందుతుంది. రుణభారాలు తగ్గుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వ్యవహారాదుల్లో మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి. శ్రేయోభిలాషుల యొక్క మాటలు మాత్రం తీసుకోండి. మిగతా వారిని యొక్క గురించి పెద్దగా పట్టించుకోవద్దు. కాబట్టి ఈ వారం మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కానీ కొంత అష్టమ శని యొక్క దోషం వల్ల కొంత అనారోగ్య సూచన ఒక్కటి మాత్రము మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొంత వారాంతంలో కూడా ఈ చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార వ్యవహారాల్లో కూడా లాభాలు అందుకుంటారు. అనవసర ప్రయాణాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ప్రయాణం చేయండి తప్ప అనవసర ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోండి. మాట తీరు మార్చుకోండి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి పిల్లలు ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నారో వారికి సంబంధాలు చూడండి. తప్పకుండా పెళ్లి యోగం అనేటువంటిది ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా ఏదైనా ఇబ్బందికరమైనగా ఉన్నట్టయితే కనుక ఆధ్యాత్మిక సాధన పెంచుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా అద్భుతమైనటువంటి యోగాదులు కలుగుతాయి. ప్రతిరోజు రామాలయ దర్శనం చేసుకోవటము, రామనామం వ్రాయటము, శివసహస్రనామ స్తోత్రపారాయణము, సంతానం లేని కర్కాటక రాశి దంపతులు 3వ తేదీ పుత్రగణపతి వ్రతం చేయటం వల్ల కూడా కొంత సంతానానికి తగినటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా స్థిరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారం కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుజుడు, బుధుడు మాత్రం ఈ వారంలో శుభంగా ఉన్నాడు. అంటే సింహరాశికి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఇక సింహరాశి వారికి బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు, అష్టమ రాహువు, అష్టమ శుక్రుడు. కాబట్టి కొంత సింహరాశి వారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ఈ వారం అంతా కూడా మన సింహరాశి వారు మధ్యమ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగులు కొంత కష్టపడితే సరి అయినటువంటి విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు చేసుకోవడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి ఈ టైం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ఒకటి కలలు కనడం కాదు, కలలను సాకారం చేసుకోవడం కూడా. ఆ దిశగా కలలు కంటూ ఉన్నారు, కానీ కళ సాకారం కావటానికి కష్టాన్ని మాత్రం మీరు పడటం లేదు. కాబట్టి మీ కష్టం ఫలించబోయే సమయం కూడా ఆసన్నమైంది. ఆర్థిక పరంగా స్థిరత్వంగా ఉంటుంది. వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దవారి యొక్క అభిమానం పొందుతారు. కుటుంబానికి కొంత సమయం ఇవ్వండి. ఇంట్లో వ్యక్తులతో మాట్లాడండి. రాజకీయ నాయకులు కూడా
కొంత అధికారాన్ని పక్కన పెట్టి అంతరాత్మ ప్రబోధాన్ని వినటం అనేటువంటిది చేస్తే కొంత బాగుంటుంది. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. వాక్చాతుర్యంతో చాలామందిని కూడా ఆకట్టుకుంటారు సింహరాశి వారు. ఇతరుల యొక్క బాధ్యతారాహిత్యం వల్ల మీ మీద కూడా ఆ ప్రభావం పట్టడం వల్ల కొంత మానసికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం దాదాపుగా మీకు అనుకూలంగానే ఉంది. ప్రతికూలతలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టవచ్చు. సింహరాశి స్త్రీలకు ఈ వారం అనారోగ్య సూచన కొంత ఇబ్బందిగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకొని కొంత ముందుకు వెళ్తే బాగుంటుంది. సింహరాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర స్వామి దర్శనము, వీలైతే శ్రీనివాస కళ్యాణం చేయించుకొని అక్షింతలు కూడా శిరస్సు మీద ధరిస్తే సింహరాశి అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. నిరుద్యోగులకు కూడా రాజమాతంగ స్తోత్రం వల్ల, రాజశ్యామల స్తోత్రపారాయణం చేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అంతా గురువు శని శుభంగా ఉన్నారు. అంటే కన్యారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి కుజుడు, కొంత శని కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే షష్ఠస్థానంలో కుంభంలో ఉన్నటువంటి శని కూడా కన్యారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వారికి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఏమిటి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికైతే చక్కటి లాభం కలుగుతుంది. అందరి మన్ననలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైనా స్పష్టత వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏకాగ్రత అవసరం. మీ ఉద్యోగంలో ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలకు కూడా ఆస్కారం ఉంది. సామరస్యంతో మెలగండి. సినిమా విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఒక సద్గురువు యొక్క దర్శనం కూడా మీ ఆలోచనను కూడా మార్చవచ్చు. వ్యాపారం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత సమయానికి ఆహారం తీసుకోవడం, విహారం కూడా కొంత చేయగలిగితే బాగుంటుంది. ఇబ్బందులు కలిగినప్పుడు పిల్లలు, విద్యార్థులు పెద్దల యొక్క సూచనలు పాటించడం వరకు అవసరం. శని ఆదివార శుక్ర శనివారాల్లో కొంత మార్పు అనేటువంటిది ఏదైనా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం అంతా కూడా దైవారాధన బాగా చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణము, తర్వాత గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడము, పెద్దలకు సేవ చేయటము, ప్రతిరోజు సూర్యోదయం నుంచి 1 గంట సేపు మౌనంగా ఉండటము, ఆ మౌనంగా ఉన్న సమయంలో చక్కగా నామజపం చేసుకోవటం, ఇష్టదైవం యొక్క నామస్మరణ, ఇవి కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు. తదుపరి తులారాశి. తులారాశి వారికి బుధరాహువులైతే ఈ వారం బాగున్నారు. ఎందుకంటే తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని, పంచమంలో ఉన్నటువంటి రవి, షష్ఠస్థానంలో రాహు, బుధ, శుక్ర, చంద్రులు కూడా ఉన్నారు. కాబట్టి కొంత తులారాశి వారికి అద్భుతమైనటువంటి సమయం. గ్రహచారం అనేటువంటిది మారుతూ ఉన్నది తులారాశి వారికి. కాబట్టి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు నిరుద్యోగులకు తలుపులు తడతాయి. బుద్ధి బలంతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగపరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థంగా బయటపడతారు. మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇల్లు సందడిగా ఉత్సాహంగా ఉంటుంది. ప్రమోషన్లకు మాత్రం అనుకూలంగా లేకపోవచ్చు. ఆర్థికంగా విపరీతంగా ఖర్చు పెట్టకండి, మిశ్రమంగా ఉంటుంది. తగ్గ ఖర్చులు మాత్రం మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి రాబడి బాగుంటుంది, ఖర్చులు ఉంటాయి. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు అధికంగా తీసుకోవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత పెద్దవారితో మాట్లాడడము, శ్రేయోభిలాషులతో మాట్లాడడం లాంటివి చేయండి. ఆచితూచి స్పందించండి. న్యాయపరమైన ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి. నూతన ఉత్తేజం, ఉత్సాహం, సంతాన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. గృహాలంకరణ వస్తు సామాగ్రిని కొనుక్కుంటారు. స్త్రీలు
కొంత తులారాశి వారికి మంచి సమయము, పెళ్ళిళ్ళు సెటిల్ కావడం మొదలైనవి కూడా బ్రహ్మాండంగా జరగవచ్చు. కాబట్టి కొంత అనుకూలమైనటువంటి సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పవచ్చు. అందువల్ల తులారాశి వారు ఈ వారమంతా శివసహస్రనామము, సంతానం లేని దంపతులు పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది ఈ వారం చేయటం వల్ల కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అందుతాయి. కొంత వారాంతంలో ప్రయాణం చేసేటువంటి వారు కాలభైరవ అష్టక స్తోత్రపారాయణం చేసి ప్రయాణం చేయటం వల్ల అనుకున్న విజయాన్ని కూడా పరిపూర్ణంగా కూడా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, అలాగే శుక్రుడు, ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది, ప్రయత్నాలు ఫలిస్తాయి, అధికారుల ప్రశంసలు పొందుతారు. నలుగురి మధ్య ఉన్నప్పుడు మీరు గంభీరంగా వ్యవహరించండి. బుధ, గురు, శుక్రవారాలు సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం కూడా కొంత బాగానే జరిగినప్పటికీ కూడా వారాంతంలో మాత్రము నష్టపోయే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కొంత పంచమ శుక్ర యోగం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వారము బ్రహ్మాండంగా ఉండబోతోంది. అవార్డులు కానీ పురస్కారాలు కానీ లభించవచ్చు. కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసినప్పటికీ కూడా ఆ వలలో పడకుండగా ఉంటే తప్పకుండా వివాహాది శుభకార్యములు నిశ్చయమవుతాయి. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామము, రామనామం వ్రాయటము, ఇంద్రాక్షి స్తోత్రపారాయణం వినటం కానీ చదవటం కానీ చేయండి. చాలా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి శుక్ర శనులు మాత్రం శుభంగా ఉన్నారు. రవి కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అలాగే శని తృతీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు. కొంత ధనుస్సు రాశి వారికి ఈ వారం ఒక అదృష్టం అనేటువంటిది కలగబోతూ ఉన్నది. వ్యాపార యోగం పుష్కలంగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఈ వారం చాలా సరి అయినటువంటి సమయము. దీర్ఘకాలిక ప్రయత్నాలు వారాంతంలో ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు కొంత కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో మాట తీరులో మార్పు లేకపోతే మనస్పర్ధలు తలెత్తుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పలుకుబడితో కొన్ని పనులు అనేటువంటివి నెరవేరుతాయి. సమయపాలన పాటించడం అనేటువంటిది చాలా వరకు కూడా ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. మొత్తానికి ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశి వారికి కొన్ని శుభయోగాలు, మంచి యోగాలు అనేటువంటివి కలగబోతున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి స్త్రీలు ఈ వారము చక్కగా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయండి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం ధనుస్సు రాశి వారికి మంచిది. దత్తాత్రేయ దర్శనంతో పాటుగా ఈ వారము ఎవరికైనా ఒకళ్ళకు అన్నదానం చేయండి. అలాగే ప్రతిరోజు శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా యోగదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, రాహు అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే మకరానికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి గురువు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శుక్ర, రాహు, బుధ, చంద్రులు. కాబట్టి దాదాపుగా మకర రాశి వారికి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఆనందం అనేది ముఖంలో తాండవించబోతోంది. విజయాలు వరిస్తాయి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది, కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి, ధనధాన్యాది యోగాలున్నాయి, పొదుపు చర్యలు చాలా వరకు కూడా అవసరము, స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి, కలహాలకు ఆస్కారం ఉంది, ఉద్యోగం విషయంలో కూడా తొందరపడి నిర్ణయానికి రాకండి, పలుకుబడితో చాలా వరకు పనులు కూడా నెరవేరుతాయి, ఇంట్లో ఏదైనా విషయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది, కొత్త ప్రయత్నాలు విజయవంతం కావటానికి మనసుతో పనిచేయండి. విద్యార్థులు బాగా కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కృషి రంగంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి, కొన్ని ప్రయాణాలు స్థిరపడతాయి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవులు కూడా లభించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారంలో సంభవించే యోగం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మకర రాశి స్త్రీలు కొన్ని ఆభరణాలను కూడా ఈ వారంలో పొందుతారు. మంచి వస్తువులు కూడా గృహాలంకరణ సామగ్రి మీద కూడా శ్రద్ధ పెడతారు. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి వారికి గృహప్రవేశ యోగ్యత అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం ఉంది. మొత్తానికి మకర రాశి వారికి మంచి శుభయోగాలు మొదలయ్యాయి, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. మకర రాశి వారు ఈ వారమంతా వెంకటేశ్వర దర్శనము, వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర సహస్రనామము చేస్తూ ఉంటే చాలు సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు, రవి ఒక్కడు అర్ధశుభుడు. అంటే కుంభంలో ఉన్నటువంటి రవి శనులు, కుంభం నుంచి ద్వితీయంలో ఉన్న రాహువు బుధుడు శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు. కొంత కుంభరాశి వారికి కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగం చేస్తున్నటువంటి వారి, నిరుద్యోగులైనటువంటి వారు కొంత మామూలుగానే ఉండండి. కష్టం అనేటువంటిది కూడా మీకు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించండి, కొంత సమయం కోసం ప్రార్థన చేయండి, భగవదారాధన చేయండి. ధనయోగం ఉంది, అయితే అనేక గ్రహాలు దోష స్థానాల్లో ఉండటం వల్ల కొంత అవరోధాలు అనేటువంటిది తప్పకపోవచ్చు. కొంత కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారు దూకుడుగా ఉండటం వల్ల ఇంకా ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి స్థితిని కుంభరాశి వారికి చూపిస్తూ ఉన్నాయి. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి, ఉన్న డబ్బుతో జాగ్రత్తగా కాపాడుకోండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆత్మబలం అనేటువంటిది అన్నింటికంటే కూడా గొప్పది. ఆత్మబలంతో కష్టాలను అధిగమించే ప్రయత్నం చేయండి. వ్యాపార విజయాలకు కూడా ప్రణాళిక పెట్టుకోండి. వీసా మొదలైనటువంటి వాటికి రావటానికి కూడా కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కొంత అనారోగ్య సూచన కూడా మీకు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామము, ప్రతిరోజు సాయంత్రం శివ సహస్రనామము, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, వీలైనప్పుడల్లా దైవ దర్శనం చేసుకుంటూ ఉండటం లాంటి పనులు చేయండి. గోవులకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా కొంత కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గురువు మాత్రం శుభంగా ఉన్నాడు, బుధరాహు కేతువులు అర్ధశుభులు. మీనం నుంచి తృతీయంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కొంత మీనరాశి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంది, కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. నిర్ణయాలు మార్చుకోవడం మంచిది. ఉద్యోగపరంగా అధికార లాభం సూచనగా ఉంది, కానీ కష్టం కూడా అలాగే ఉంటుంది. నలుగురికి మేలు చేయాలనే ఆలోచన మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి, వివిధ మార్గాల్లో లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య కొంత కష్టపడితే అనుకూలిస్తాయి. వారాంతంలో కొన్ని చికాకులు అనేటువంటివి తలెత్తుతాయి. శుభకార్యములకు ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసికంగా మాత్రం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. స్త్రీలకు కొంత జైంట్ పెయిన్స్ కానీ లేకపోతే మైగ్రెయిన్ లాంటివి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. విపరీతమైన ఒత్తిడి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సమయానుకూలంగా మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది. అరుణాచల క్షేత్రం కానీ, శ్రీశైల క్షేత్రం కానీ, గానుగాపుర క్షేత్ర దర్శనం కానీ, ఆ పుణ్య నదుల్లో స్నానం చేయటం కానీ, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణాదులు చేయటం లాంటి
పనులు చేయడంతో పాటుగా ఏదైనా ఒక గోక్షేత్రానికి కానీ బ్రాహ్మణుడికి కానీ కొంత దక్షిణ ఇవ్వండి, మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. వ్యక్తిగత జాతకంలో ఉన్న మార్పులు, వ్యక్తిగత జాతకంలో కలిగే దశ అంతర్దశలు, వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి గ్రహముల యొక్క సంచార ప్రభావం కూడా ఈ జాతకం మీద పడుతుంది. కాబట్టి నేను చెప్పే ఫలితాలు కొంతమందికి తారుమారుగా కూడా ఉన్నప్పటికీ కూడా అక్యురేట్గా మీకు తెలియాలి అనుకుంటే మాత్రము మీ వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్, ప్లేసు, టైము 3 సరిగ్గా ఉంటే కనుక నాతో అపాయింట్మెంట్ తీసుకుంటే నీతో మాట్లాడతాను. ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, అందరికీ చెప్పేటువంటి మాట, దయచేసి ఇది కొంతమంది ఉచిత సర్వీసు అనుకుంటున్నారు. ఇది ఉచిత సర్వీసు మాత్రం కాదండి. మీరు ఏదైనా ధర్మ సందేహం అడిగితే ఉచితంగా చెప్తాను, దానికి రూపాయి తీసుకోను. కానీ జ్యోతిష్యం మాత్రం చెప్పి మీతో మాట్లాడాలి అంటే సుమారు 15-20 నిమిషాలు మీతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దానికి తప్పకుండా ఛార్జ్ చేస్తాను, ఉచితంగా మాత్రం కాదండి. దయచేసి చాలామంది ఉచితమని అడుగుతూ ఉన్నారు ఫోన్లో. ఉచితంగా జాతకం చెప్పడం మాత్రం కుదరదు, అర్థం చేసుకోండి. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా మేము ధర్మకార్యాల కోసం, గోక్షేత్రము, కొన్ని మంచి పనులు చేయడానికి మాత్రం ఇది ఒక అవకాశంగా పెట్టుకున్నాం. కాబట్టి స్వధర్మ సభ్యులంతా కూడా సహకరించగలరు. మీరిచ్చే ప్రతి రూపాయి అది ధర్మకార్యానికే వాడటం జరుగుతుంది. కాబట్టి అది గమనించండి. ఫోన్ చేసేటువంటి వారు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల మాత్రమే ఫోన్ చేయండి. రాత్రులు, అర్ధరాత్రులు మాత్రం చేయకండి. రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ నేను మాట్లాడలేను ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి నెల మొత్తం మీద 30-40 కంటే కాల్స్ మాట్లాడటం కుదరదు. ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారితో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. వారికి సమయం ఇచ్చినప్పుడు మాత్రమే వారితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పరిస్థితులకు సహకారం మీ అందరిది కూడా అవసరం. మరల వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.